ప్రజలిచ్చిన ఫిర్యాదుల్లో పరిష్కారం వేగం పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ప్రజల ఫిర్యాదులు, వినతుల పరిష్కారంలో మరింత వేగంగా స్పందించాలని, ఎప్పటికప్పుడు దరఖాస్తుదారుకు గ్రీవెన్స్ స్థితిని తెలిపేలా సమాచారం అందించాలని, ఇందుకు ఏఐ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. పరిష్కరించగలిగే వినతులను నిర్ణీత కాల వ్యవధిలోగా పరిష్కరించాలని చెప్పారు. అలాగే పరిష్కరించలేని వినతులు విషయంలో ఫిర్యాదుదారుకు ఎందుకు పరిష్కరించలేకపోతున్నామనే విషయాన్ని సవివరంగా తెలియజేయాలని సూచించారు. గ్రీవెన్స్ల పరిష్కారంపై సోమవారం సచివాలయంలో ప్రత్యేకంగా సమీక్షించిన ముఖ్యమంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. ఆధార్ నెంబర్, ఆధార్తో అనుసంధానమైన మొబైల్ నెంబర్ తప్పనిసరిగా తీసుకోవడం ద్వారానే గ్రీవెన్స్ నమోదు చేయాలని, దీని ద్వారా నకిలీ ఫిర్యాదులు అరికట్టవచ్చని ముఖ్యమంత్రి అన్నారు. అలాగే ప్రభుత్వ యంత్రాంగాన్ని పక్కదారి పట్టించేలా, వ్యవస్థను దుర్వినియోగం చేసేలా ఒకే విషయంపై అదే పనిగా ఎవరైనా ఫిర్యాదు చేస్తూ ఉంటే అటువంటి వారి వివరాలు సేకరించి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. వినతులు పరిష్కరించిన తర్వాత ఎవరైతే గ్రీవెన్స్ దరఖాస్తు చేశారో వారి ఫీడ్బ్యాక్ తీసుకోవాలని చెప్పారు. తనకు నేరుగా వచ్చే గ్రీవెన్స్లను ఆయా జిల్లాల కలెక్టర్లు స్వయంగా ఫిర్యాదుదారుతో సంప్రదించి ఫాలోఅప్ చేయడం ద్వారా సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని ముఖ్యమంత్రి సూచించారు. 3 శాఖల్లోనే 90% ఫిర్యాదులు. గత ప్రభుత్వం రీసర్వేలో నిబంధనలు ఉల్లంఘించడంతో భూ సంబంధిత ఫిర్యాదులు పెరిగాయి. ఫిర్యాదుల్లో ముఖ్యంగా రెవెన్యూ రికార్డుల్లో భూ యజమాని పేరు మారిపోవడం, పట్టాదారు పాస్ పుస్తకాల్లో పేర్ల సవరణ, రీసర్వేలో విస్తరణలో తేడాలు వంటివి ఎక్కువగా ఉన్నాయి. అలాగే పోలీస్ శాఖకు సంబంధించి ఆస్తి తగాదాలు, సైబర్ క్రైమ్, వైవాహిక సమస్యలు, భూ సంబంధిత తగాదాలు, ఆర్థిక నేరాలతో పాటు ఫిర్యాదులు అధికంగా వస్తున్నాయి. మున్సిపల్ శాఖలో కూడా ఫిర్యాదులు ఎక్కువగానే ఉన్నాయి. ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణ, నిబంధనలను ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టడం, అనధికార నిర్మాణాలు, ఆస్తి పనులు వంటి వాటిపై ఫిర్యాదులు అధికంగా ఉన్నాయని అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. ప్రజా రాజధాని అమరావతిలో సీఎం ఇంటికి శంకుస్థాపన. ప్రజా రాజధాని అమరావతి రూపకర్త ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని ప్రాంతంలో సొంత ఇంటి నిర్మాణానికి పూనుకున్నారు. విభజన తర్వాత అందరి ఆమోదంతో అమరావతిని రాజధానిగా నిర్ణయించిన చంద్రబాబు ఇదే ప్రాంతంలో నివాసం ఉండి పాలన సాగించారు. రాజధాని నిర్మాణం ప్రథమ ప్రాధాన్యంగా భావించిన చంద్రబాబు 2019 వరకు భూసేకరణ, డిజైన్లు, నిర్మాణాలపైన దృష్టి పెట్టారు. ఈ పనుల్లో పడిన చంద్రబాబు నాడు సొంత ఇంటి గురించి ఎక్కువగా దృష్టి పెట్టలేదు. 2024లో మళ్ళీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తొలి రోజు నుంచే అమరావతిపై దృష్టి సారించారు. రాష్ట్రానికి రాజధాని లేని పరిస్థితి నుంచి దేశంలోనే గొప్ప రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దే పని మొదలుపెట్టారు. దీనిలో భాగంగా అమరావతిని నిలిచిపోయిన పనులు మళ్ళీ పట్టాలు ఎక్కించారు. టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి నిర్మాణాలు ప్రారంభించారు. దేశ విదేశీ సంస్థలను అమరావతికి రప్పించి ఆంధ్రులు గర్వపడేలా రాజధానిని తీర్చిదిద్దుతున్నారు. అమరావతి పనులు గాడిన పడడం, మళ్ళీ బ్రాండ్ పునరుద్ధరణతో చంద్రబాబు తన సొంత ఇంటి వ్యవహారంపైన దృష్టి పెట్టారు. దీనికోసం వెలగపూడి సచివాలయం వెనక E9 రహదారి పక్కనే భూమి కొనుగోలు చేశారు. స్వయంగా సీఎం కూడా ఇదే ప్రాంతంలో సొంత ఇంటి నిర్మాణం చేపట్టడంతో ఈ ప్రాంత ప్రజలతో పాటు అందరిలో ఒక నమ్మకం, భవిష్యత్తుపై భరోసా కలగనుంది. రాజధాని ఎంపిక నాటి నుంచి తరువాత జరిగిన ప్రతి పరిణామంలో ప్రజల భాగస్వామ్యానికి చంద్రబాబు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. అమరావతిపై అనేక కుట్రలు జరిగిన సమయంలో రాజధాని రైతులకు, ప్రజలకు చంద్రబాబు మద్దతుగా నిలిచారు. ఇప్పుడు స్వయంగా ఇదే ప్రాంతంలో సొంత ఇల్లు నిర్మించుకోవడంతో రాజధాని ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.